హాయ్ అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి మళ్ళీ డిన్నర్కి ఒకేసారి పాలక్ పప్పు అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ బ్యాళ్ళు మళ్ళీ పాలకూర కడిగేసి వేసుకున్నాను. చూసారా, ఇప్పుడు టమాటోస్ 3 వాష్ చేసేసి కట్ చేసి వేసుకుంటున్నాను. బ్యాళ్ళు, పాలకు, టమాటో ఫస్ట్ ఉడికించుకుంటాను పసుపు వేసి. పాపకు కావాలి కాబట్టి ఇలా కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను. లైట్గా పసుపు వేసేసుకొని 1 గ్లాసు లేదా 1.5 గ్లాసు నీళ్ళు పోసేసుకుంటే 5 విజల్కి ఉడికిపోతుంది. తర్వాత మనము తాలింపు పెట్టుకునేటప్పుడు కొంచెం మిరపకాయలు అవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాలకులో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు 5 లేదా 6 విజల్స్ వచ్చేదాకా పెట్టుకొని తర్వాత ఆపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్కి అయితే పెట్టేసాను 1.5 గ్లాస్. నేను మా ఆంటీ పాప ఉన్నాం కాబట్టి 1.5 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు రైస్ పెడుతున్నాను. రైస్ 1.5 గ్లాస్ ఫస్ట్ సింక్ వాటర్తో వాష్ చేస్తాను. తర్వాత తాగే నీళ్ళతో వాష్ చేస్తాను. అన్నీ తాగే నీళ్ళే కాకుంటే మళ్ళీ తర్వాత ఒకసారి తాగే నీళ్ళతో వాష్ చేస్తాను. అప్పుడు బాగుంటుంది రైస్ కూడా. పాప ఒకటి నేను పనులు చేస్తున్నా తను వస్తుంది అడ్డం. పిల్లలంటే అంతే కదా, అల్లరి చేస్తేనే పిల్లలు. ఇప్పుడు మంచినీళ్ళు వేసి కడుగుతున్నాను రైస్. ఇంకెసురు పెట్టేసి రైస్ చేసేస్తాను. చూసారు కదా, కిచెన్ చాలా చిన్నది, అందుకే నేను ఇలా చేస్తున్నాను వంట. అవి రైస్కి అయితే పెట్టేశాను. పప్పుకి విజల్ వస్తుంది. కొన్ని వాటర్ తక్కువ యాడ్ చేస్తున్నాను. అంతే. చిన్న ఇల్లు ఇది, అందుకే రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ బెంగళూరులో వర్షాలు ఎప్పుడు వస్తుందో ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలా ఉంది ఇప్పుడు క్లైమేట్. ఇక్కడ ఎండ వస్తుంది. ఇప్పుడు విజిల్స్ అయితే అయిపోయినాయి, ఆఫ్ చేసుకుందాము. కాసేపు అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసి మళ్ళీ 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. అప్పుడు మనకి పప్పు రెడీ అవుతుంది. తర్వాత పోపు పెట్టుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే మన పాలక్ పప్పు రెడీ అవుతుంది. ఇప్పుడైతే పప్పు ఉడికింది, ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ మీద. పాపకి కొంచెం సైడ్కి తీసి పెట్టేసి ఇంట్లోకి వాడుకుంటాను. అన్నం అయితే రెడీ అయింది. ఇంకా పప్పు ఒక్కటే లేట్. పప్పు చేసేస్తే సరిపోతుంది. మీరు మీ ఇంట్లో ఏం లంచ్కి డిన్నర్ ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కదా, నాకు భయంగా ఉంది వీడియోస్ తీయడానికి, మాట్లాడడానికి. అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను నాకు తెలిసినంత వరకు. ఇంకా వస్తూ మీకోసం నేను అంతా
నేర్చుకుంటాను డే బై డే ఎలా ఉండాలి ఏంటి అని. ఇప్పుడైతే కొంచెం పాపకు తీసి పెట్టేస్తాను పప్పు అనేది. తనకు సపరేట్గా హాఫ్ పచ్చిమిరకాయ వేసేసి తనకు కూడా పోపు పెట్టేసి రైస్ వేసేసి ఒకేసారి బాయిల్ చేసేస్తాను. తింటుంది తను కూడా. సింపుల్ అండ్ ఈజీగా అంటే ఇంతే ప్రాసెస్, ఇంకేం లేదు. చూసారా పచ్చిమిరపకాయలు 5 నుండి 7 వేసుకోవాలి. ఇలా విరిచేసి వేసుకుంటే బాగా మగ్గుతాయి అవి విజల్కి, లేదంటే ఉడకవు సరిగా. కారం కూడా అంత లైట్గా ఉన్నట్టు ఉంటుంది, మనకు కారం ఎక్కువ కావాలి కదా, అందుకే ఇలా విరిచేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కుక్కర్ మూత పెట్టేసి 2 or 3 విజిల్స్ వస్తే చాలు. అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడికిపోతాయి. పెట్టేద్దాం గ్యాస్ పైన. అంటించేసాను గ్యాస్ కూడా. చూడండి, చూసారా ఇప్పుడు పెట్టేశాను. రైస్ అయితే అయ్యింది అప్పుడే. ఇప్పుడు పాపకి సైడ్గా పెడతాను రెడీ చేసి. కొంచెం రైస్ యాడ్ చేస్తాను పాపకైతే బాగుంటుంది కదా, అప్పుడు తింటుంటాను కూడా బాగా. ఎగ్జిట్ ఫ్యాన్ వేసుకుంటున్నాను. పోపు వేస్తున్నాను. ఆయిల్, చిన్న కిచెన్ ఇచ్చారు ఇంటి వాళ్ళు. ఏంటో ఇంతలోనే అన్నీ సర్ది పెట్టుకోవాలంటే చాలా చిరాకు వేస్తుంది. లివ్యా చూడండి మా పాప ఎలా అడ్డం వస్తుందో. ప్రతిదానికి తను కూడా వంట చేయాలని అంటుంది. అలా ఉంటారు పిల్లలు ఉంటే ఇంట్లో. చూడండి పోపుకి అయితే రెడీ చేసుకున్నాను. పోపు గింజలు, వెల్లుల్లి పోపు గింజలు, మళ్ళీ ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 2 ఎండుమిర్చీలు. ఒక 2 ఎండుమిర్చీలు వేసేస్తే బాగుంటుంది. నా దగ్గర 4 ఉన్నాయి, 4 వేసేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఈ పోపు తీసి కొంచెం లైట్గా పాపకి వేస్తాను. తర్వాత హాఫ్ పచ్చిమిరకాయ వేస్తాను. తనకి రైస్, వాటర్ యాడ్ చేసేసి, సాల్ట్ యాడ్ చేసేసి తనకి బాయిల్ చేసి ఇస్తాను. ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను. వంటేమో కానీ ఈ ఆయిల్ ఎక్కడ పడుతుందని భయం చాలా వరకు. ఇలా ఒక్క విజల్ వచ్చింది. ఇందాక హాఫ్ ఆఫ్ వచ్చింది కదా, అది యాడ్ చేయకూడదు విజల్ లాగా. మళ్ళీ ఇంకొక విజల్ వస్తే ఆఫ్ చేసేద్దాం మనము.
ఆఫ్ చేస్తున్నాను. కాసేపు అయిన తర్వాత ఇందులో సాల్ట్ వేసేసి రుబ్బుకొని తర్వాత పోపు పెట్టుకున్న దాంట్లో పప్పు అంతా యాడ్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా బాయిల్ చేయాలి. అలాగే అందులో చింతపండు వేస్తే ఇంకా బాగా టేస్టీగా వస్తుంది. ఆనియన్స్ అనేవి లైట్గా గోల్డెన్ కలర్ రావాలి, అప్పటి వరకు మనం వేయించుకోవాలి. పిల్లలు ఉంటే ఏ పని చేసుకోవడానికి అవ్వదు కదా. మీ ఇంట్లో ఎలా మరి చెప్పండి. మా ఇంట్లో అయితే పొద్దున్న వేసినప్పటి నుంచి మా పాపతోనే సరిపోతుంది. మాకైతే నాట్లా చేయాలన్నా ఏమన్నా పనులు చేయాలన్నా మా పాపే అడ్డం వస్తుంది, తను చేస్తుందని. ఇంట్లో పిల్లలలా చూడండి. ఇప్పుడు అక్కడ సూట్ కేసు క్లీన్ చేసి పెడితే అందులో దూరుకుంటుంది. లివ్యా ఎక్కడా? చూడండి మా పాప ఇప్పుడు మేము సూట్ కేసు ఏదో రెడీ చేసుకున్నాము. అది గలీజ్ అయ్యింది చాలా రోజులని పక్కన పెట్టుంటే అది వాష్ చేసి తను చూడండి ఇలా ఆటలాడుతుంది. ఇలాంటి పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో కూడా? అల్లరి పిల్లలు. మా ఇంట్లో మరి మా పాప ఉంది అల్లరి చేసేకి. టైమే సరిపోదు తనతో మాకి. చూసారా ఎలా ఆడుకుంటుందో. అయ్యో ఒక్క మాట వింటే చెప్పండి తను. మన పోపు అయితే రెడీ అవుతుంది. ఆఫ్ చేసేసుకుందాం మనమైతే. ఇది పక్కన పెట్టుకొని పాప దాంట్లో యాడ్ చేద్దాం కొంచెం పోపు అనేది. చూసారా ఇది పాపది పాలక్ పప్పు అవి యాడ్ చేశాను. కనపడలేదు అనుకుంటాను. చూడండి ఇది పాపది. ఇందులో లైట్గా సాల్ట్ ధనియాల పౌడర్ వేస్తాను. పాప కదా, చిన్న పాప కదా, తనకి ఎక్కువ మసాలా ఉండకూడదని ప్యూర్గా పెడతాను అన్నీ. ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, చిడుకుడంతా ధనియాల పౌడర్ వేస్తాను. అలాగే ఒక పచ్చిమిర్చి ఆఫ్ చేసి వేస్తాను. ఇలా ఆఫ్ చేస్తే తను కారం తినగలుగుతుంది కొంచెం లైట్గా. పర్లే 2 ఇయర్స్కి తను నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మనము లైట్గా వాటర్ యాడ్ చేసి తర్వాత రైస్ యాడ్ చేయాలి. చూసారా పాపకి రైస్ యాడ్ చేస్తున్నాను. ఇంతే, ఎక్కువ మనము కారం అవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు కదా వాళ్ళే తింటారు. మనం పెప్పర్ అలా యాడ్ చేయాలి. మంత్లీ యాడ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇప్పుడు తినాలి అని. ఇంకా బాయిల్ అయితే పాపకి రెడీ అవుతుంది. అంతేనండి. మధ్యాహ్నంకి అండ్ డిన్నర్ రెండు ఒకేసారి చేసుకుంటాను. ఇవాళ మంగళవారం కదా, పూజ చేయాలి. మార్నింగే చేసేదాన్ని నేను పూజ, స్నానం అవన్నీ చేసేసుకోండి. ఎక్కడ పిల్లలు ఉంటే అవ్వదు కదా, తెలిసిందే కదా మీకు కూడా. ఇప్పుడు ఇదైతే చూడండి ఎలా కాలుస్తుందో కుక్కర్లో నుంచి. ఇలా వేస్ట్ బట్ట తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. లైట్
లైట్గా అలా ప్రెస్ చేసి ఉడుకుతున్నట్టు చూద్దాం. ఇప్పుడు ఈ పప్పు అనేది అంతా పోపులోకి యాడ్ చేస్తే పప్పు అనేది బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. పాలక్ పప్పు కదా, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. టూ స్పూన్స్ ధనియాల పొడి, మన టేస్ట్కి తగినంత సాల్ట్. మాకైతే 2.5 స్పూన్స్ సరిపోతుంది. కొంచెం కలుపుకుందాము. ఇందులో చింతపండు కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాము. మీకు ఎంత సరిపోతుందో అంత. నేనైతే లైట్ వేసుకుంటాను, ఎక్కువ వేయను. ఎందుకంటే చింతపండు వేస్తే టమాటో వేసుకున్నాం కదా, అందుకే టమాటో పాలక్ అవన్నీ చూసారా. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు యాడ్ చేస్తే అది ఇప్పుడు బాగా తెరిస్తే పప్పు అయినట్టు. ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా పెడుతున్నాను, చూసి ఏమనుకోవద్దండి, సారీ. నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను, వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు, పక్కన పెట్టున్నది. అంతేనండి. మరి చూసారా, మరో పక్క పాపకి, ఈ పక్క ఇంట్లో వాళ్ళకి, రెండు చేస్తూ పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఇలా ఉంది అండి. బాయ్.